హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మరొక హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. సో, చాలామంది "అక్క మా హెయిర్ చాలా సన్నగా ఉంది. సన్న పిలకలాగా అయిపోయింది. అండ్ మాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది. అండ్ మా హెయిర్ గ్రోత్ అవ్వడం అనేది ఆగిపోయింది." అండ్ ఇలాంటి కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయండి. నేను ఆల్రెడీ వాటికి చాలా వరకు మీకు వీడియోస్ అయితే షేర్ చేశాను. బట్ చాలామంది ఒక ప్రాపర్ హెయిర్ కేర్ రొటీన్ అనేది షేర్ చేయమంటున్నారు. మెయిన్‌గా మంచి హెయిర్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అవుతుందండి. అట్ ది సేమ్ టైం మీ హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుందన్నమాట. అండ్ కొంతమందికి హెయిర్ అనేది ఫాల్ అవుతుంది కానీ మళ్ళీ అక్కడ న్యూ హెయిర్ రాదు. సో, ఇప్పుడు మీరు నేను చెప్పిన రొటీన్ ఫాలో అవ్వడం వల్ల మీకు న్యూ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. నేను నా హెయిర్‌కి ఎటువంటి కేర్ తీసుకుంటాను, నా హెయిర్ ఇంత లాంగ్‌గా అండ్ ఇంత హెల్తీగా ఉండడానికి అనేది షేర్ చేస్తాను. సో, ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో, హెయిర్ కేర్ రొటీన్‌లో ముఖ్యంగా మనకి అవసరమైనది హెయిర్ ఆయిలింగ్ అండి. చాలామంది ఈ రోజుల్లో అయితే మాకు హెయిర్ ఆయిల్ అంటే పట్టుకోవడమే చిరాకు, మా తల మీద ఉంటే మాకు మొఖం మీద కారుతుంది, మేము అస్సలు హెయిర్ ఆయిల్ పెట్టుకోమండి అని చాలామంది చెప్తుంటే నేను విన్నాను. ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు అండ్ మా వాళ్ళు కూడా, అంటే నా జనరేషన్ వాళ్ళు కూడా. సో, హెయిర్ ఆయిలింగ్ అనేది మనం చేసుకోకపోవడం వల్ల మన స్కాల్ప్ అనేది డ్రై అవుతుందండి. సో, డ్రై అయినప్పుడు మనకి హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, కంపల్సరీ హెయిర్ ఆయిలింగ్ అయితే చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, ఏ హెయిర్ ఆయిల్స్ యూస్ చేయాలి, ఆల్రెడీ నేనైతే వీడియోస్ చేస్తున్నాను. నేను మీకు ఇక్కడ ఐ కార్డ్స్‌లో యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ కూడా మీకు చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. సో, డే 1 వచ్చేసి నేను హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటానండి. అది నేను మార్నింగ్ టైం చేసుకుంటాను. అలాగే నైట్ టైం అయినా చేసుకుంటాను. మీరు ఓన్లీ మేము నైట్ టైం మాత్రమే ఉంచుకుంటామండి అనుకునే వాళ్ళు ఓవర్ నైట్ ఉంచేసుకోండి. ఈవినింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ అనేది హెయిర్ వాష్ చేసేసుకోండి. నేనైతే ఒక 2-3 డేస్ నా హెయిర్ మీద ఆయిల్ అనేది ఉంచుకుంటాననమాట ఒక్కొక్కసారి. అండ్ ఒక్కొక్కసారి నేను ఓవర్ నైట్ హెయిర్ ఆయిలింగ్ అయితే చేసుకుంటాను. సో, అలాంటప్పుడు మీరు మార్నింగ్ పెట్టుకున్నా నో ప్రాబ్లమ్ అనమాట. మీకు కుదిరినప్పుడు మీరు పెట్టుకోండి. ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు వర్కింగ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆఫీసులకి ఆయిల్ పెట్టుకొని వెళ్ళడం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మీరందరూ కూడా నైట్ టైం పెట్టేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసేసుకోండి. ఇప్పుడు నేను నా హెయిర్ కేర్ రొటీన్ అనేది షేర్ చేస్తున్నాను కాబట్టి డే 1 వచ్చేసి హెయిర్ ఆయిల్ పెట్టుకుంటాను. సో, నేను డే 2 కూడా ఆయిల్ హెయిర్ మీదే ఉంటానండి. అలాగే డే 3 కూడా నేను ఆ హెయిర్ ఆయిల్ మీదే ఉంటాను. అండ్ డే 3 వచ్చేసి మీరు హెయిర్ వాష్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్‌గా హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు షాంపూ తోటి. నేను ఎక్కువగా అయితే చాలా వరకు తక్కువగా ఉన్న కెమికల్స్ షాంపూనే యూజ్ చేస్తాను. ఒకవేళ నార్మల్ షాంపూస్ ఏమైనా యూజ్ చేయాల్సి వస్తే నేను అంటే ఆ షాంపూసే కెమికల్స్ తక్కువ అవ్వడానికి, మన హెయిర్ మంచిగా ఉండడానికి ఇంట్లోనే కొన్ని న్యాచురల్ పద్ధతిలో నేను కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో షాంపూ మిక్స్ చేస్తాననమాట. సో, దానివల్ల మనకి కెమికల్ రియాక్షన్ అనేది ఎక్కువ ఉండదు. సో, మన హెయిర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో, సెకండ్ వచ్చేసి షాంపూ చేసుకోవడము. సో, షాంపూ కూడా ఎక్కువ మనకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది షాంపూస్ వల్ల. ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ ఉన్నవి యూజ్ చేస్తారు. అండ్ మీ హెయిర్ టైప్ కాకుండా ఏవేవో యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ కండిషనర్స్ కానీ, కొంతమంది కండిషనర్ స్కాల్ప్‌కి కూడా పెట్టేసుకుంటారు. కండిషనర్ అనేది స్కాల్ప్‌కి పెట్టకూడదు. హెయిర్‌కి మాత్రమే యూజ్ చేయాలి. అండ్ చాలామందికి సీరమ్స్ ఎలా యూజ్ చేయాలి, కండిషనర్ ఎలా యూజ్ చేయాలనేది కూడా డౌట్ ఉంటుంది. నాకెందుకంటే రీసెంట్‌గా నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయన్నమాట దీని గురించి. సో, నాకు ఓకే, దీని గురించి ఒక వీడియో చేస్తే బాగుండనిపించింది. నేను సెపరేట్ వీడియో అయితే షేర్ చేస్తాను ఆ రెండిటి గురించి. ఇప్పుడు మనము హెయిర్ కేర్ రొటీన్ చెప్తున్నాను కాబట్టి ఇది ఫాలో అయిపోదాం. సో, థర్డ్ డే అయితే హెయిర్ వాష్ చేసేసుకుంటానండి ఆయిల్ హెయిర్ మీదే. అండ్ కొంతమంది ఆయిల్ హెయిర్ మీదే హెయిర్ ప్యాక్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. నేను ఎప్పుడో చాలా రేర్‌గా పెట్టుకుంటానండి ఆయిల్ హెయిర్ మీద. ఎందుకంటే నాకు హెయిర్ ప్యాక్స్ అనేవి ఆయిల్ హెయిర్ మీద కాకుండా డ్రై హెయిర్ మీద పెట్టుకున్నప్పుడే నా హెయిర్‌కి చాలా బాగా వర్క్ అవుతాయన్నమాట. అందుకోసం నేను ఎక్కువగా నా హెయిర్ డ్రైగా ఉన్నప్పుడు, అంటే ఆయిలీ హెయిర్‌గా లేనప్పుడు మాత్రమే హెయిర్ ప్యాక్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. లేదండి మాకు ఆయిల్ హెయిర్ మీద పెట్టుకున్నా కూడా మాకు బానే ఉంటుంది అనుకున్న వాళ్ళు మీరు ఆయిల్ హెయిర్ మీద కూడా హెయిర్ ప్యాక్స్ పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకోవచ్చు. సో, అది కూడా మంచిదే అనమాట. సో, థర్డ్ డే నేను చేసే పరంగా అయితే డైరెక్ట్ ఆయిల్ హెయిర్ మీద హెయిర్ వాష్ చేసేసుకుంటాను. అండ్ ఫోర్త్ డే వచ్చేసి ఇంక నార్మల్‌గా ఆయిల్ లేకుండా వదిలేస్తానండి. ఫోర్త్ డే, ఫిఫ్త్ డే అండ్ సిక్స్త్ డే అట్లా ఆ టైంలో నేను మళ్ళీ హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటాను. అంటే నేను వీక్లీ వన్స్ అయితే హెయిర్ ప్యాక్ అనేది ఉంచుకుంటాననమాట. అలాగే వీక్లీ వన్స్ హెయిర్ ఆయిలింగ్ అనేది చేసుకుంటాను. లేదు హెయిర్ ప్యాక్ పెట్టుకోలేదు, నాకు ఈ వీక్ కుదరలేదు అన్నప్పుడు నేను ఆయిలింగే చేసేసుకుంటాను. ఒక 2 డేస్ అట్లాగా డ్రై హెయిర్ మీద ఉంటానండి. సిక్స్త్ డే అలాగా ఆయిల్ పెట్టేసుకొని సెవెంత్ డే హెయిర్ వాష్ చేసేసుకుంటాననమాట.
సో ఈ టైంలో హెయిర్ ప్యాక్స్ పెట్టుకునేటప్పుడు మీ హెయిర్ ప్రాబ్లం ఏంటి, అలాగే మీకు దేనికి కావాలి, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్కి కావాలా, లేదా మీ హెయిర్ సిల్కీ అండ్ స్మూత్గా కావాలా, హెయిర్ గ్రోత్కి కావాలా, ఇట్లాగా మీరు కేటగిరీ ఏది అనేది మీరు డిసైడ్ అవ్వండి. దాన్ని బట్టి మీ హెయిర్కి ఏది అవసరమో అటువంటి హెయిర్ ప్యాక్స్ యూస్ చేసుకుంటే మీ హెయిర్ చాలా హెల్దీగా స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి. సో గ్రోత్ కూడా బాగుంటుందన్నమాట. నేనైతే పర్సనల్లీ ఎటువంటి హెయిర్ ప్యాక్స్ బయటవి రికమెండ్ చేయనండి. నేను యూస్ చేస్తూ ఉంటాను. ఎలా ఉంటాయి అని టెస్ట్ చేసుకోవడం కోసం అయితే నేను యూస్ చేస్తాను. బాగుంది, ఇది చాలా బాగుందండి అన్నది నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. బట్ నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేవైతే కనుక హోమ్ మేడ్వే ప్రిఫర్ చేస్తాను. ఈవెన్ కండిషనర్స్ కూడా నేను హోమ్ మేడ్వే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటానన్నమాట. సీరం అయితే నేను బయటదే తీసుకుంటాను. లోరియల్ నాకు చాలా బాగా నచ్చుతుందండి. హెయిర్ వాష్ చేసిన తర్వాత అప్లై చేయాలి. దాని గురించి సపరేట్ వీడియో షేర్ చేస్తాను అన్నాను కదా, అది సపరేట్గా షేర్ చేస్తాను. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రాపర్ హెయిర్ కేర్ రొటీన్ అనేది తీసుకుంటే మీ హెయిర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు లైవ్ రిజల్ట్ చెప్పాలంటే, నేను నిన్న హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నాను. నాకు హెయిర్ ఫాల్ ఇంత ఉన్నిందండి. మీకు నేను ఆ వీడియోలో చూపించున్నాను. ఈ వీడియో తర్వాత మీకు వస్తుంది ఆ వీడియో, మీరు ఆ వీడియోలో చూడొచ్చు. అండ్ నిన్న హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను. అండ్ షాంపూ కూడా కెమికల్ షాంపూసే, కాకపోతే నేను దాన్ని కెమికల్స్ లేకుండా చేసుకునే కోసం కొంచెం ఇంట్లోనే వేరే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. కుంకుడుకాయలు దొరకనప్పుడు ఇట్లా చేసుకుంటానన్నమాట. సో ఇట్లాంటి షాంపూస్ ప్రిపేర్ చేసి మనం యూస్ చేసుకున్నప్పుడు ఏంటంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. నేను హెయిర్ ప్యాక్ ప్లస్ షాంపూ 2 యూస్ చేశాననమాట నా హెయిర్ మీద. మీకు జస్ట్ ఒక 1 or 2 యూజెస్లోని డిఫరెన్స్ అయితే తెలుస్తుందనమాట. బట్ రెగ్యులర్గా యూస్ చేస్తేనే మనకు అది లాంగ్ రిజల్ట్ ఉంటుంది. లేదనుకోండి, మీరు ఇది అప్లై చేసినప్పుడు మీకు ఒక 2 వీక్స్ అట్లా బాగుంటుంది, దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట. సో ఇలా వద్దు, మాకు అంతా కూడా లాంగ్ రిజల్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను మీకు చూపించే ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ వీటితో పాటుగా మీరు ఇంటర్నల్గా ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన స్కిన్ బాగుండాలనుకోండి, మనం పైన ఎంత ఫేస్ ప్యాక్స్ వేసుకున్నా, ఎంత పైన మెరుగులు మేకప్లు వేసుకున్నా, మనం ఇంటర్నల్గా మన మన బాడీలో అంతా మంచిగా ఉంటే ఆ గ్లో అనేది మన ఫేస్లో తెలిసిపోతుంది అనమాట. అలానే హెయిర్ కూడా మీరు ఇంటర్నల్గా ఎంత హెల్తీగా ఉంటారో అది మీ హెయిర్ కూడా అలానే ఉంటుంది. ప్రజెంట్ నేను కొంచెం హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు ప్రజెంట్ హెయిర్ ఫాల్ ఉంది. సో హెయిర్ ఫాల్ ఉంది అనగానే అది ఇది వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని అన్నీ యూజ్ చేయకుండా, మీకు ఎందుకు హెయిర్ ఫాల్ ఉంది, అలాగే మీరు దానికోసం ఏం చేయాలనేది సెట్ చేయండి. సో మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ పరంగా అయితే మీరు కంపల్సరీ ఫుడ్ అనేది మంచిగా తీసుకోవాలండి. మీరు పైన ఎన్ని హెయిర్ ప్యాక్స్ అప్లై చేసినా, ఎన్ని ఆయిల్స్ యూస్ చేసినా కూడా మీకు రిజల్ట్ అయితే కనిపించదు. మీరు ఇంటర్నల్గా అంటే మనం డైరెక్ట్గా తీసుకునే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి నేను ఆల్రెడీ అది కూడా వీడియో అయితే షేర్ చేసి ఉన్నాను. అది మీకు ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తాను, అండ్ మీకు ఎండ్ స్క్రీన్స్లో కూడా కుదిరితే ఇస్తాను. అది వీడియో చెక్ చేయండి. అవి చాలా మనకి ఇంట్లోనే దొరికే ఐటమ్స్ అనమాట, రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఐటమ్సే. సో అవన్నీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మీకు ఒక 1 month 2 months యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ తీసుకునే ఫుడ్డే కాకుండా ఎక్స్టర్నల్గా కూడా తీసుకున్నారంటే మీ హెయిర్ సిల్కీ అండ్ స్మూత్గా అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మనకి మెడికల్ పరంగా ప్రూవ్ అయినవే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే ఒక్కసారి గూగుల్ చేసుకోండి, అందులోనే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ప్రాపర్ హెయిర్ కేర్ అనేది ఒక 1 month 2 months యూస్ చేయండి. మీకు డెఫినెట్లీ రిజల్ట్ ఉంటుంది. జస్ట్ 1 or 2 times యూస్ చేసి అక్క మా హెయిర్ ఫాల్ తగ్గలేదు అక్క, మాకు ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అక్క అనైతే అనొద్దు. ఎందుకంటే 1 or 2 times యూస్ చేసేసి అక్క మాకు హెయిర్ ఫాల్ తగ్గలేదు, ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువైంది అనే కామెంట్స్ కూడా వస్తుంటాయన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే, కొంతమందికి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా కొన్ని పడవండి. సో అలాంటప్పుడు మీరు ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు అది ఇరిటేషన్ ఏం లేదు, మంటగా ఏం లేదు అంటే మీకు అది సెట్ అయినట్టే. సో ప్యాచ్ టెస్ట్ చేసుకుని తర్వాత యూస్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, కొంతమందికి అలోవెరా అనేది పడదండి, డైరెక్ట్ అది హెయిర్ ఫాల్ ఉంటుంది. అలాగే మనకి పింపుల్స్ ఫేస్ మీద అప్లై చేస్తే పింపుల్స్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను డైరెక్ట్గా చూసున్నాను మా ఫ్రెండ్స్లో. సో అటువంటి వాళ్ళు అది ఈ విధంగా మీకు తెలుసు అనుకోండి, డైరెక్ట్గా యూస్ చేయకుండా ప్రాసెస్డ్ యూస్ చేయడము అట్లా ట్రై చేయండి. డెఫినెట్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్ల మ్యాక్సిమం 95% ఎవ్వరికి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. ఎందుకంటే ఇవి చాలా న్యాచురల్, ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఏమీ ఉండదన్నమాట. దానికి వేరే రీజన్ అయి ఉంటుంది, ఒక్కసారి చెక్ చేసుకోండి.
సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఎవ్రీ వీక్ కూడా మీ హెయిర్ కేర్ రొటీన్ అనేది ఫాలో అయ్యారు అంటే మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని చూస్తుంటే నా ఛానల్లో కంటెంట్ అనేది చూడండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేయండి. మళ్ళీ మరొక మంచి హెయిర్ కేర్ వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నేను న్యాచురల్ షాంపూ అని చెప్పాను కదండి. ఎవరైతే డైరెక్ట్గా మనం ఆమ్లా షికాకాయ ఇవన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకోలేరో వాళ్ళ కోసం ఆప్షన్ చూపిస్తున్నానండి. పౌడర్ ఫామ్ వర్కింగ్ వాళ్ళకి కొంచెం నానబెట్టుకొని గుర్తుగా చేయాలంటే కష్టమే అవుతుంది. అటువంటి వాళ్ళు ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి. మీకు జస్ట్ హెయిర్ షాంపూ అని కొట్టగానే న్యాచురల్ షాంపూ అన్న కూడా వచ్చేస్తుంది. లేదంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీటికి సంబంధించిన లింక్స్ ఇస్తాను. సో దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది పౌడర్ ఫామ్లో ఉంటుందన్నమాట. నేను యూస్ చేసిన ఇంగ్రీడియంట్సే చాలా బాగుంటుందండి. జస్ట్ వాటర్లో మిక్స్ చేసుకొని షాంపూ లాగా యూస్ చేసుకోవడమే. మనకి డాండ్రఫ్ తగ్గుతుంది అండ్ మన హెయిర్ కూడా హెల్తీగా ఉంటుందన్నమాట. మెయిన్ కెమికల్స్ ఏమి ఉండవు ఇందులో. సో కాస్ట్ వచ్చేసి ఇది 299 రూపీస్ అండి. అమెజాన్లో మనకి ఎప్పుడు ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి 240, 250 ఆ రేంజ్కి అయితే వచ్చేస్తుంది. మనకి ఇది 2 years షెల్ఫ్ టైం కూడా ఉందన్నమాట. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ దీంతో పాటుగా రోజ్మెరీ లీవ్స్ కూడా తీసుకున్నానండి. రోజ్మెరీ లీవ్స్ అయితే నేను ప్రజెంట్ ఒకటి యూస్ చేస్తున్నాను అనమాట. రోజ్మెరీ వాటర్ యూస్ చేస్తున్నాను. అలాగే ఆయిల్ కూడా ప్రిపేర్ చేశాను దీంతోటే. అది నేను మీకు ఫ్యూచర్లో షేర్ చేస్తాను. ఆల్రెడీ చాలా హెయిర్ వీడియోస్ ఉన్నాయండి. సో టైం కుదరట్లేదనమాట నాకు మీతో షేర్ చేయడం కోసము. ఈ రోజ్మెరీతో నేను వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను అన్నాను కదా, చాలా బాగా వర్క్ అవుతుందండి. అందుకనే నేను ఇంకొక ప్యాకెట్ తెప్పించుకున్నాను అనమాట. ఇది గో వేగన్ నుంచి తీసుకున్నాను. ఇది కూడా మీకు లింక్ ఇస్తాను కింద. అమెజాన్లోనే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి డ్రై రోజ్మెరీ అనమాట. మీకు న్యాచురల్ది కావాలన్నా కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. బట్ ఇది వచ్చేసి డ్రై అనమాట. కాస్ట్ కూడా చాలా తక్కువే పడింది. అండ్ దీంతో పాటుగా నేను సీరం ఒకటి తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి ట్రెసమే తీసుకున్నాను ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి. నార్మల్గా ఎప్పుడు కూడా లోరియల్ లివాన్ యూస్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకొకటి స్ట్రీక్స్ కూడా యూస్ చేశానండి. బట్ ఈసారి ట్రెసమే యూస్ చేద్దాము బాగుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇది కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ ఉందండి. ఇంకా తక్కువే ఉంటుంది మనకి. షెల్ఫ్ టైం వచ్చేసి 2 years ఉందన్నమాట ఇది కూడా. సో చూడాలి, యూస్ చేసిన తర్వాత చెప్తాను ఇదైతే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నానండి. మమాయత్ నుంచి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకున్నాను. సో రోజ్మెరీ నేను యూస్ చేస్తున్నా కాబట్టి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది కూడా మనకి ఏంటంటే హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి రోజ్మెరీ. ఇది కూడా నేను ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. మెయిన్గా హెయిర్ గ్రోత్కి అనమాట. అండ్ తర్వాత కాస్ట్ విషయానికి వస్తే ఇది 449 రూపీస్ ఉందండి. మనకి అమెజాన్లో కాబట్టి తక్కువ ప్రైస్కే వస్తుంది. ఎంఆర్పి కాస్ట్ అయితే కాదు. ఇది కూడా షెల్ఫ్ టైం వచ్చేసి 2 years ఉందన్నమాట. ఈసారి నేను అన్నీ కూడా హెయిర్ రిలేటెడ్వే తీసుకున్నానండి. సో ఇప్పుడు నేను మీకు చూపించినవన్నీ కూడా మీ హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇదొక్కటే అనమాట నేను ట్రై చేయాల్సింది. రిమైనింగ్ అన్నీ నేను ఆల్రెడీ ట్రై చేశాను, బాగున్నాయి. మీరు కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, తీసుకోవచ్చు.